వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శాశ్వత్ 369. ఈరోజు మనం యూట్యూబ్ క్రియేట్ క్రియేట్ అనేది ఎలాగా డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవాలో చూద్దాం. ప్లే స్టోర్లో ముందు దీన్ని డౌన్లోడ్ చేసుకుని యూట్యూబ్ వాళ్ళది ఇది ఇలాగ క్రియేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసాక ఏదో లోడ్ అవుతుందండి. లోడ్ అయ్యాక సైన్ ఇన్ అంటే మన జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ప్లస్ గుర్తు పైన క్లిక్ చేసి వీడియోస్ అనేవి ఇలాగ ఏ వీడియో కావాలో ఆ వీడియో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేశాక ఇలా వస్తుంది, అప్లోడ్ అవుతున్నట్టు పైన పర్సంటేజ్ చూపిస్తుంది. చూసి 34-42 అలా పర్సంటేజ్ చూపిస్తుంది. అప్లోడ్ అయిన వెంటనే ఇలా ఓపెన్ అయ్యాక ఫస్ట్ మనం చూడండి ప్లే చేసుకుంది. 16 minutes 16 seconds ఉంది ఈ క్లిప్. 8 seconds ఉంచి దీన్ని ఇక్కడ కత్తిర మార్క్ ఉంది కదా, దీంతో కట్ చేయడానికి దాన్ని సెలెక్ట్ చేసి కట్ చేసి ఇటువైపు ఉన్నది డిలీట్ బటన్ డిలీట్ చేస్తున్నాను. ఓకేనా, డిలీట్ చేశాక ఈ 18 seconds మనం ఎడిటింగ్ చేద్దాం. ఏదో ఒక విధంగా ఎలా చేయాలి ఏంటంది తెలుసుకుందాం. ఫస్ట్ ఫిల్టర్స్ అండి. ఫిల్టర్స్ చూడండి, ఈ రకరకాల ఫిల్టర్స్ ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్, తర్వాత ట్వినైట్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవ్వండి, ఇటువైపు పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఈ కర్సర్ని యూజ్ చేయాలి. చూడండి రకరకాల ఫిల్టర్స్ ఉన్నాయి. ఈ ఫిల్టర్స్ అన్ని చూడండి, ట్రై చేయండి. మీకు ఏదైనా ఇస్తే అది పెట్టేసి డన్ అని ఉంటుంది. డన్ అని ఆప్షన్ కొట్టగానే అది ఆటోమేటిక్గా అప్లై అయిపోతుందండి. నెక్స్ట్ ఫిల్టర్ తర్వాత ఎఫెక్ట్స్ వస్తుందండి. ఎఫెక్ట్స్ రకరకాల ఎఫెక్ట్స్ ఉంటుంది. వీడియో ఎఫెక్ట్ చూడండి, ఇది అప్లై చేస్తే ఇలా ఎఫెక్ట్స్ వస్తుంది. ఆ వీడియో క్లిప్ పైన సేమ్ మనకి అది ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఎఫెక్ట్ కూడాను చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి. ఎఫెక్ట్స్ అన్నీ పెట్టుకుని అది కూడా సేమ్ డన్ అని పెట్టిస్తే అయిపోతుంది. తర్వాత అడ్జస్ట్ అంటే బ్రైట్నెస్ పెంచుకోవడానికి ఇదిగోండి బ్రైట్నెస్ ఫస్ట్ ఇది. తర్వాత కాంట్రాస్ట్ అది పెంచుకోవడానికి. హైలైట్స్ అంటే రకరకాల అంటే మనకి చూడండి, ఒకసారి ట్రై చేయండి ఏదైతే ఎలా ఉంటుందో. షాడో వస్తుంది. మనకి ఏది కావాలంటే అది పెట్టుకొని వీడియో ఎఫెక్టివ్గా కనబడడానికి లైటింగ్ తగ్గితే లైటింగ్ పెంచుకోవడానికి. తర్వాత కొన్ని ఎల్లో షేడ్స్, బ్లూ షేడ్స్ పెట్టి చూసారా, ఇక్కడ ఇటువైపు పెడితే ఎల్లో షేడ్ వస్తుంది. తర్వాత ట్విస్ట్ అంటే సేమ్ అది పింక్ షేడ్ వస్తుంది, గ్రీన్ షేడ్, ఇలా రకరకాల షేడ్స్ ఉంటాయండి. మనకి ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చండి. ఇవన్నీ కూడా అడ్జస్ట్లో ఉంటాయి. ఇవన్నీ ఒకసారి ట్రై చేసి కింద అప్లై అని కొడితే ఆ ఎఫెక్ట్ అనేది దానిపైన ఆ వీడియో క్లిప్ పైన ఎఫెక్ట్ అవుతుందండి. ఇవన్నీ చూడండి, ఇది చూడండి, ఇది కూడా షాడో టైప్ వస్తుంది చూసారా. తర్వాత అదే బ్లాక్ ఒపాసిటీ అంటే వీడియో లైటింగ్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి. ఒపాసిటీ లాగా అంటే ట్రాన్స్పరెన్సీ. తర్వాత ఈ విధంగా ఏది ఉంటే అది అడ్జస్ట్లో ఉంటాయి. అవన్నీ ఒకసారి చూడండి, అప్లై చేయండి. నెక్స్ట్ ఆప్షన్ ఏమొచ్చు స్పీడ్ అండి. క్లిప్ స్పీడ్గా అవ్వాలంటే స్పీడ్ ఇటువైపు పెంచుకోవాలి. ఇటువైపు అంటే స్లో 0.1 ఇదంతా చాలా స్లో క్లిప్పింగ్ మోషన్లో వస్తుంది. చూడండి స్లో మోషన్లో వస్తుంది. ఇది కూడా మంచి ఎఫెక్టివ్గా బాగుంటుంది. తర్వాత వాల్యూమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆఫ్ చేయడానికి గట్రా నోట్లో పెట్టడానికి, లేదంటే 100%లో పెట్టుకుంటే వాల్యూమ్ అనేది ఉంటుంది. అది తర్వాత అన్నిటిగా సేమ్ అప్లై అని కొట్టేయండి. తర్వాత ఏమొచ్చి వాయిస్ ఒక బ్యాక్గ్రౌండ్ నాయిస్ గట్టు ఉంటే ఆ నాయిస్ అనేది ఇది డిలీట్ చేయడానికి అండి ఈ ఆప్షన్. చూడండి ఇవన్నీ కూడా ఆప్షన్స్. తర్వాత ఇది రొటేషన్ అండి, అంటే వీడియో రొటేట్ చేసుకోవడానికి. ఇటువైపుగా ఉన్నప్పుడు కొన్ని వీడియోస్ తీసేటప్పుడు రివర్స్లో తీస్తాము, అది రొటేట్ చేసుకోవడానికి 360 degrees రొటేట్ చేసుకోవచ్చు. ఇది యూట్యూబ్ వాళ్ళది చాలా బాగుంటుందండి. గ్యాలరీలో ఏదైనా తర్వాత ఒక వీడియో దానిపైన ఇంకో వీడియో పెట్టడానికి ఇది చేసుకోవాలి.
యూట్యూబ్ వాళ్ళు బాగా ఇది చేశారండి. ఇది వీడియో ఎడిటింగ్. ఈ వీడియో ఎడిటింగ్ యాప్ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది, కొత్త వారు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. తర్వాత ఎఫెక్టివ్ ఏంటంటే డూప్లికేట్ అండి. రెండు డూప్లికేట్, ఈ ఒకటే క్లిప్ రెండు డూప్లికేట్ చేసుకోవడానికి అది. తర్వాత టెక్స్ట్ అండి, టెక్స్ట్ ఏ విధంగా చేసుకోవాలి. టెక్స్ట్ ఇది నార్మల్గా టెక్స్ట్ ఇచ్చుకోవడానికి అండి. ఇది చూడండి, టెక్స్ట్ అని అని ఉంటుంది కదా, అది టెక్స్ట్, నార్మల్ టెక్స్ట్. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది. సైజ్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఫాంట్స్ డిఫరెంట్ ఉంటుంది. ఇటు టెస్ట్ ఎఫెక్ట్స్ అంటే రకరకాల డిఫాల్ట్గా ఉంటుంది. మనకి ఏ ఎఫెక్ట్లో కావాలంటే ఆ ఎఫెక్ట్లో టైప్ చేస్తే ఈ విధంగా అది డిస్ప్లే మీద కనిపిస్తుందండి. ఈ టెక్స్ట్ తాలూకు ఇది చూసారా, మనకి ఏది కావాలంటే అది చూడండి. ఇది ఒక ఎఫెక్ట్. అలా ఎఫెక్టివ్గా టెస్ట్ ఎఫెక్ట్స్ కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు మనం. లేదు నార్మల్ టెక్స్ట్ కావాలంటే నార్మల్ టెక్స్ట్ పెట్టుకొని దానికి ఫాంట్ సైజు తర్వాత అవన్నీ ఇచ్చుకోవచ్చండి. చూడండి, ఇది టెస్ట్ ఎఫెక్టివ్ కదా. ఇప్పుడు నార్మల్ టెక్స్ట్ అనేది చూద్దాం. ఆ టెక్స్ట్ డిలీట్ చేసేద్దాం. ఇది డిలీట్ చేసాక దాన్ని నార్మల్ ఏ విధంగా టెక్స్ట్ అవ్వాలో చూద్దామండి. ఇది నార్మల్ ఎఫెక్టివ్ అండి. ఇది నార్మల్ టెక్స్ట్. దీనికి మనం చూసారా, ఈ ఎఫెక్టివ్లు కావాలంటే ఎఫెక్టివ్లు ఇచ్చామని చెప్పాను కదా. లేదు నార్మల్గా బేసిక్గా ఈ రకరకాలు చాలా ఇచ్చాడండి యూట్యూబ్లో టైటిల్స్కి. మామూలుగా ఎఫెక్టివ్గా నార్మల్గా పెంచు ఫాంట్ సైజు తర్వాత డిఫరెంట్ టైప్ ఫాంట్స్ ఇవన్నీ ఇచ్చాడండి దీంట్లో మాత్రం. ఇది కూడా చాలా బాగుంటుంది ఎఫెక్టివ్గా. చూడండి, చూపిస్తాను మీకు. ఇదిగోండి, ప్లెయిన్ టెస్ట్లోకి వెళ్ళాక అలా సెలెక్ట్ చేసుకున్నాక మనకి కింద ఆప్షన్స్ అయితే వస్తాయి. ఫాంట్స్ తర్వాత షాడోస్, ఫాంట్స్ తర్వాత అన్ని రకాలు కూడా వస్తాయి. కొద్దిగా ఇదవుతుంది. ఇదిగోండి చూసారా, ఇప్పుడు సెలెక్ట్ సైజ్ పెంచుకోవడానికి అండి. ప్లెయిన్ టెస్ట్కి సైజ్ తగ్గించుకోవడానికి. తర్వాత ఆప్షన్ ఏమొచ్చాం ఫాంట్స్, డిఫరెంట్ టైప్ ఫాంట్స్ అండ్ ఇవన్నీ ఫాంట్స్ ఇచ్చాడండి, డిఫాల్ట్గా ఇచ్చాడండి. చాలా బాగుంటాయి. కలర్స్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చండి. బ్లూ అంటే బ్లూ, రెడ్ అంటే రెడ్, ఏదంటే అది మీ ఇష్టం. ఇదిగోండి చూడండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ కలర్స్లోనే బ్యాక్గ్రౌండ్ కలర్స్ అంటే ఇప్పుడు ఎల్లో ఇచ్చాము, ఎల్లో బ్లాక్ అవ్వాలనుకోండి అలా టైటిల్స్. తర్వాత బోల్ట్, ఇటాలిక్, అండర్లైన్, సెంటర్, లెఫ్ట్ అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇది అవుట్ లైన్ అండి. బ్యాక్ డ్రాప్ చూసారా, ఒక బాక్స్ లాగా వచ్చిందా అది. తర్వాత షాడో, అవుట్ లైన్ అంటే మన టైటిల్స్ మీద బ్యాక్ సైడ్ షాడో టైప్లో వస్తుంది చూసారా, అది అవుట్ లైన్. బాగుంటుంది అది కూడా. షాడో అంటే నీడలా పడుతుంది. మనకి ఏది కావాలంటే చూడండి, పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇది ప్లెయిన్ టెస్ట్లో ఇన్ని రకాల ఆప్షన్స్ అయితే ఇచ్చాడండి. బాగుంది, చేయడానికి అయితే చాలా ఈజీగా చాలా బాగుంది కూడా మనకి. నెక్స్ట్ టైం వచ్చాం, నెక్స్ట్ ఆప్షన్స్ ఇవండి యానిమేషన్స్ అండి. టైటిల్స్కి యానిమేషన్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ చూడండి. ఇవన్నీ యానిమేషన్స్ అండి, టైటిల్ యానిమేషన్స్ మనకి కావాలంటే ఇచ్చుకోవచ్చు. చూడండి, అది ఏ యానిమేషన్ కావాలంటే ఆ యానిమేషన్ ఇచ్చుకోవచ్చు. తర్వాత టెస్ట్ రొటేట్ చేయడానికి అండి. 360 వ్యూలో రొటేట్ చేసుకోవచ్చు. రొటేట్ ఆప్షన్ అని ఉంటుంది అక్కడ, అది. తర్వాత రకరకాలుగా ఉంటుంది. ఇది అంటే స్టిక్కర్స్ అండి. స్టిక్కర్స్ కూడా చాలా బాగుంటుందండి. స్టిక్కర్స్ మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవడానికి. ఇప్పుడు నేను అక్కడ ఒక గంట సింబల్ పెట్టాను కదా, అది స్టిక్కర్స్ పెట్టడానికి. ఇది అంతా కూడా ఇది స్టిక్కర్స్ అండి. రకరకాల స్టిక్కర్స్, గంట సింబల్ ఇలాంటివి పెట్టుకొని మనం తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా చూడవచ్చు. అవన్నీ ఆప్షన్స్ చూడండి. స్టిక్కర్స్ కూడా బాగుంటాయి, మంచి మంచి స్టిక్కర్స్ ఇచ్చారు యూట్యూబ్. వైటీ క్రియేటర్ అని పెట్టారండి, ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలి మనం.
నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఆప్షన్ ఏమొచ్చాం, స్టిక్కర్స్. తర్వాత ప్లే చేద్దాం ఒకసారి ఎలా ఉందండి. అంత సైజ్ తగ్గించడం కూడా చేస్తున్నాం కదా, చూద్దాం ఆ ఎఫెక్ట్ తాలూ. ఇది చూడండి, ఎంతవరకు క్లిప్కి ఎంతవరకు కావాలంటే అంతవరకు పెట్టుకోవచ్చు. ప్లే చేస్తే తెలుస్తుంది మీకని. మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏమొచ్చాం, జిప్ ఫైల్స్ అండి. రకరకాల ఫన్నీ జిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టడానికి అండి. ఇవన్నీ జిప్స్ చూసారా, ఇవి కూడా బాగుంటాయి. తర్వాత ఇమోజెస్ అంటే చూడండి, ఇవన్నీ లవ్ సింబల్స్, రోజెస్, క్రాబ్స్, తర్వాత షేక్ హ్యాండ్స్, తర్వాత నమస్కారం, ఇలాంటి రకరకాల ఎమోజెస్, బెలూన్స్ అవన్నీ ఉంటాయి చూడాలిగా. ఇవన్నీ నేను నార్మల్గా చూపిస్తున్నానండి. మీరు అవన్నీ ఎక్కడ ఏది వాడాలంటే అది వాడచ్చు. మీకు అది అప్లై చేసిన తర్వాత ఇదని పెడితే అది ఆటోమేటిక్గా అనేది మనకి ఇది అయిపోతుంది, అప్లై అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ టైం వచ్చి ఎమోజెస్ అవన్నీ అయిపోయాయి కదా. నెక్స్ట్ మ్యూజిక్ అండి. మన మ్యూజిక్ అంటే దీంట్లో ఉండే యూట్యూబ్ ఇచ్చే మ్యూజిక్లు, తర్వాత ఎవరి మ్యూజిక్ అంటే ఎలా అని కొడితే మన మొబైల్లో ఉండే మ్యూజిక్స్, మన దగ్గర ఉన్న మ్యూజిక్స్ అన్ని అప్లై అవుతాయి. అది కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి మనం. చూడండి, రకరకాల మ్యూజిక్స్ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే అప్లై ఆటోమేటిక్ అయిపోతుంది. ఇవన్నీ ప్లే చేద్దాం. రకరకాల మ్యూజిక్స్ అన్నీ అప్లై చేసుకోవచ్చు. చూసుకొని ఇచ్చేయండి, ఎందుకంటే లేకపోతే కాపీ రైట్స్ పడిపోతాయి. మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది ఫేడ్ ఏమన్నా ఫేడ్ ఏంటంటే చూడండి, మ్యూజిక్ దాన్ని డిఫరెంట్గా వాయిస్ ఎంత లెవెల్లో కావాలంటే అంత, హైలో కావాలంటే హైలో, లోలో కావాలంటే లోలో, అలా ఇచ్చేసుకోవడానికి అండి మ్యూజిక్. అవన్నీ ఆప్షన్స్ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ ఏమో చూడండి, ఇదంతా మ్యూజిక్ సంబంధించే ట్రాక్ అనండి పెట్టాను. మీకు బయటికి కాపీ రైట్ ఇవన్నీ ప్లే చేయలేదు. మ్యూజిక్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి, చూడండి, చెక్ చేయండి. ఈ వైటీజీ యాప్ బాగుందండి, చాలా కొత్త వరకు కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది రిమూవ్ చేయడానికి అండి. ఇది వాళ్ళు బ్యాక్గ్రౌండ్ నాయిస్ తాలూకా ఇది అప్లై చేయగానే ఇది ఆటోమేటిక్గా అది రిమూవ్ అవుతుంది. చాలా స్లోగా అవుతుంది, చూసారా. చూడండి, చాలా స్లోగా రిమూవ్ అవుతుంది. నేను ఫార్వర్డ్ చేయలేదు, ఫార్వర్డ్ చేయడం మర్చిపోయాను. చేస్తే చూపిస్తాను మీకు. చాలా స్లోగా అవుతుంది. చాలా చిన్న క్లిప్ పెట్టాను కాబట్టి తొందరగా అయిపోతుంది, కానీ నాయిస్ గట్రా ఇది అయ్యేటప్పుడు చూసుకొని చేయండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఎంత స్లో అవుతుందో. ఆ స్టార్ అంతా ఎరిగితే ఈ చివరి వరకు రావాలి. కానీ ఈ మధ్యన కొత్త వరకు కూడా ఈ యాప్ చాలా బాగుంటుందండి. ఇది చాలా ఈజీ కూడా చేయడం. మనకి ఇంత ఈజీగా ఉంటుందని ఇప్పుడు ఏ యాప్ కూడా లేదు, కానీ ఇది బాగా యూట్యూబ్ వాళ్ళు డిజైన్ చేశారు ఈ యాప్ని. వీడియో ఎడిటింగ్ ఓన్లీ సంబంధించి చాలా బాగుందండి, చాలా సింపుల్గా అవుతుంది. నెక్స్ట్ టైం వచ్చాం మనకి తర్వాత ఆప్షన్ ఏమొచ్చాం, అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. నేను సౌండ్ మొబైల్లో పెంచాను కదా, అది ప్లే చేస్తే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, ఇదంతా మ్యూజిక్ సంబంధించింది. మ్యూజిక్లో చాలా ఇది ఉంటుంది, అవన్నీ ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఆప్షన్ ఏమొచ్చాం, ఇది నెక్స్ట్ టైం వచ్చి వాయిస్ ఓవర్ అండి. ఇప్పుడు నేను ఇస్తున్నాను కదా వాయిస్ ఓవర్, దాంట్లోనే ఉంటుంది. మనకి వాయిస్ ఓవర్ ఎలా కావాలంటే అలాగే వచ్చి, ఇదిగోండి ఇప్పుడు ఇస్తున్నాను ప్రెజెంట్. ఈ విధంగా వాయిస్ ఓవర్ కూడా మనం డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు. చాలా క్లారిటీగా బాగుంది వాయిస్ ఓవర్ కూడా నాయిస్ డిస్టర్బెన్స్ లేకుండా చేయొచ్చు. మీరు ఒకసారి ఇచ్చేయండి. ఇదంతా మనకి యాప్లోనే ఉంటుంది. మ్యూజిక్ ప్లస్ వాయిస్ ఓవర్ రెండు కూడా ఇవ్వచ్చు.
వాయిస్ ఓవర్ అయిపోగానే డన్ అని కొడితే అది ఆటోమేటిక్గా ఇదిగోండి డన్ అని కొట్టగానే అక్కడికి అయిపోతుంది. ప్లే చేస్తూ వింటే మీకు అర్థమవుతుంది వాయిస్ ఓవర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాశ్వత్ 3. ఇప్పుడు నేను ఇచ్చిన దీంట్లో నుండి వాయిస్ ఓవర్ మీకు క్లారిటీగా ఉందో కూడా లేదో తెలుస్తుంది. తర్వాత క్యాప్షన్ అంటే మనకి ఏ టైటిల్స్ ఏమైనా పెట్టుకోవాలంటే అవి. నెక్స్ట్ ఏం వచ్చి మనకి ఇది రేషియోస్ అండి. మనకి షార్ట్ కట్ కావాలంటే షార్ట్, రీల్స్ కావాలంటే రీల్స్, తర్వాత 16:9 మొబైల్స్ ల్యాప్టాప్స్కి అడ్డంగా కావాలంటే అడ్డంగా ఆ రేషియోలో పెట్టుకోవాలి. ఇది 19:16 పెట్టాం ఎందుకంటే మన మొబైల్కి సంబంధించి రేషియో. తర్వాత ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి హై క్వాలిటీ అని ఇచ్చి 100 పిక్సెల్స్ అదే 1080 పిక్సెల్స్ ఇస్తే మనకు ఆటోమేటిక్గా ఎక్స్పోర్టింగ్ అవుతుంది. చూడండి వీడియో అవుట్పుట్. ఇది వీడియో అవుట్పుట్ అవ్వగానే అది డైరెక్ట్ మనకు అడుగుతుంది యూట్యూబ్లో అప్లోడ్ చేసేయాలని. యూట్యూబ్లో అప్లోడ్ లేదంటే క్యాన్సిల్ పైన ఇంటూ మార్క్ ఉంది కదా, అప్లోడ్ యూట్యూబ్లో అప్లోడ్ అంటే డైరెక్ట్ యూట్యూబ్లోకి వెళ్తుంది. ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, దాన్ని క్లోజ్ చేసిస్తే డైరెక్ట్ మన గ్యాలరీలో ఉంటుంది. గ్యాలరీలో నుంచి డైరెక్ట్ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. చూడండి గ్యాలరీలో ఉంటుంది. ఇదిగోండి గ్యాలరీలో ఉన్నవన్నీ మనం అప్లోడ్ చేసుకోవాలి డైరెక్ట్ యూట్యూబ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ మాకు కావాలి, మీ లైక్లు. దీనికి ఒక 1000 లైక్స్ ఇస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.